హాసన్ కెరియర్లో క్లాసిక్గా నిలిచిపోయిన సినిమాల్లో హే రామ్ కూడా ఒకటి. కమల్ స్వయంగా నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి 25 ఏళ్లు పూర్తయింది. మరి ఈ సందర్భంగా మరోసారి హే రామ్ రోజులు గుర్తు చేసుకుంటున్నారు కమల్ ఫ్యాన్స్. స్వతంత్రోద్యమ కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన హే రామ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. కమల్ మీద గౌరవంతో ఒక్క రూపాయి కూడా పేమెంట్ కూడా తీసుకోకుండా ఈ సినిమాలో నటించారు షారుఖ్. కమల్ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన హే రామ్ రిలీజ్ కు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే అన్ని హర్డల్స్ క్రాస్ చేసి ఫైనల్ గా 2000 సంవత్సరం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది హే రామ్. రిలీజ్ తర్వాత హే రామ్ కు దేశవ్యాప్తంగా మంచి అప్లాజ్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు 3 జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమర్షియల్ గా భారీ వసూళ్లు సాధించకపోయినా కమల్ కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది హే రామ్. హేమా మాలిని, రాణి ముఖర్జీ, గినేష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, ఓం పూరి, అతుల్ కుల్కర్ని ఇలా లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాతోనే కమల్ కూతురు శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యారు.